సో అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు సినీ రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కూడా మొత్తం జానీ మాస్టర్ ఇష్యూ అనేది తన మీద ఒక మహిళా కొరియోగ్రాఫర్, తన దగ్గరే పనిచేసినటువంటి మహిళా కొరియోగ్రాఫర్ తన మీద లైంగికంగా అంటే దాడులు చేశారనే విధంగా పోలీస్ కేసు పెట్టింది కదా. సో అది ఇప్పుడు మొత్తం కూడా ఒక సంచలనంగా మారిపోయింది. సో ఆ ఇష్యూ గురించి అసలు దాని వెనుకలో ఎవరున్నారు, అది నిజమే జరిగిందా లేకపోతే ఆరోపణలేనా, సో ఇలాంటివన్నిటి గురించి కూడా మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే. సో అసలు ఈ జానీ మాస్టర్ ఇష్యూ గురించి మీరు ఏం చెప్తారు సార్ మీ ఒపీనియన్లో? అసలు ఇదంతా నిజమే అంటారా లేకపోతే ఆ అమ్మాయి కావాలని ఆరోపణలు చేసిందంటారా? కావాలని ఆరోపణలు చేయడానికి ఎవరో ఒకళ్ళు అవసరం ఉండకపోవచ్చు. దాదాపుగా ఎక్కడైనా నిప్పు లేని పొగరాదు అంటారు. ఏదో ఒకటి సంథింగ్ జరగకుండా ఒక రకంగా ఇంత పోలీస్ కేసు దాకా వెళ్ళి ఇంత ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఇంత దాకా సిచ్యుయేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆమె చెప్పినట్టు ఇన్నిసార్లు నాకు చాలాసార్లు ఆయన నాకు రేప్ చేశాడని కానీ అది చెప్పింది, కానీ అది ఎంతవరకు వాస్తవం తర్వాత కానీ అయితే అటెంప్ట్ కానీ లేదా ఈయన అరెస్ట్ చేయటం అనేది ఎంతో కొంత నిజం అనేది అయితే మనకి కనబడుతుంది. దాన్ని బట్టి మనం ఇది ఎవరన్నా ప్రోద్బలంతో పెట్టిందా ఇది అనుకోవటానికి కూడా లేదు. కారణం ఏంటంటే ఈయనకేమి అంత మొన్నే ఆయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది బెస్ట్ కొరియో. ఇప్పుడు అదేమన్నా గ్రిడ్జ్ పెట్టుకుని ఎవరన్నా ఎమ్మెని ఉపయోగించుకున్నారా అనే ఉద్దేశంతో మీరు వాళ్ళు ఎవరైనా కక్షపూరితంగా ఇట్లా చేసి ఉండొచ్చు అని అంటే మీకు ప్రీవియస్గా చూసుకుంటే గత జూన్లో రాయదుర్గం ఇదే పోలీస్ స్టేషన్లో సతీష్ అనే కొరియోగ్రాఫర్ కూడా ఈయన మీద కేసు ఫైల్ చేశారు. దేనికంటే మాకు అవకాశాలు రాకుండా మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు అని దీంతో ఆయన కేసు పెట్టారు. సరే అదేంటంటే అది ఒక రకంగా పెద్ద కన్సిడరబుల్ కేసు కాదు, దాంతో అది అంతగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. కానీ పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడానికి దీనికేమి ప్రూఫ్స్ కానీ ఎటువంటివి ఏమి ఉండవు. నీకు ఎట్లా అవకాశాలు లేకుండా చేస్తున్నాడు అంటే మనం ఏమి చెప్పలేము. ఇటువంటి ఈ కేసు మాత్రం ఇది డిఫరెంట్. ఎందుకంటే టైం టు టైము నన్ను ఏ టైంలో ఎక్కడ నా మీద అసాల్ట్ చేశాడు అనేది కానీ ఏ ఊర్లో నన్ను చేశాడు అనేది మొత్తం ఎఫ్ఐఆర్ క్లియర్గా ఉంది. దానివల్ల ఇది అయితే ఎంతో కొంత నిజం అనేది ఉంటుందని మనం భావించుకోవాలి. అంటే ఇదంతా కూడా దాదాపుగా ఒక 7-8 years నుంచి 2017 నుంచి జరుగుతుందని ఆమె క్లియర్గా మెన్షన్ చేసింది కదా. సో అప్పటి నుంచి కూడా ఎందుకు చెప్పలేదని చాలా మంది కూడా అనుకుంటున్నారు. సో అది దాని వెనకాల ఏముండదు. 2017 నుంచి కాదు, 2017 వాళ్ళ పరిచయం అప్పుడు పరిచయం అందుకే. కానీ ఈయన అసాల్ట్ బిగిన్ అయింది 2019 నుంచి అని ఆమె కంప్లైంట్లో చెప్పింది. ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. ఈ 5 ఏళ్ళు ఆమె ఏం చేసింది, ఎందుకు బయటకు రాలేదని ఉద్దేశంతో అందరూ అనుకుంటున్నారు. కానీ మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్కి వచ్చేవాళ్ళు ఇట్లా సింగిల్గా ఇండిపెండెంట్గా వచ్చి ఏదో మనం ఇక్కడ సాధిద్దాం పైకి వచ్చి అనే ఉద్దేశంతో ఇంట్లో ఇష్టం లేకపోయినా చాలామంది ఫీల్డ్కి వస్తారు, ఇవి చేస్తుంటారు. దీంతో ఇప్పుడు ఆమెకేందంటే ఇంటికి తిరిగి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది చాలామందికి. ఇక్కడ ఏదోటి ఇక్కడే నేను ప్రూవ్ చేసుకోవాలని, ఇక్కడ ఇప్పుడు ఈయన చేసింది కానీ బెదిరింపులో లేకపోతే నీకు అవకాశాలు లేకుండా చేస్తాననే ఉద్దేశంతో నన్ను చేశాడు అంటుంది. ఆ భయంతోనే ఆమె లొంగి ఉండొచ్చటం కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇది ఇవాళ బయటకు ఈ ఇష్యూలో బయటకు వచ్చింది. కానీ చాలామంది నాకు తెలిసి ఈ సఫరింగ్లోనే ఉంటారు. కాకపోతే వాళ్ళకి అవకాశం వస్తుంది కదా, మనం ఉంటే చెప్పినట్టు వింటే అవకాశం ఇస్తున్నారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు ఈఎంఐ కేసులో ఏం జరుగుతుందంటే తను డాన్సర్గా తను కార్డు తీసుకోవడానికి అసోసియేషన్లో 6.5 లక్షలు పే చేసింది. అమ్మాయికి కార్డు ఇవ్వలేదు. తర్వాత వేరే వాళ్ళ కార్డు మీద చేసుకునే అవకాశం ఉంది. అట్లా వేరే వాళ్ళ కార్డు మీద చేసుకుందామన్నా గ్రూప్ డాన్సర్లని వీళ్ళు ఎవరు ముందుకు వచ్చి ఈమెకి సపోర్ట్గా వాళ్ళు ఎవరు రావట్లేదు. ఇండిపెండెంట్ మిగిలిపోయింది. చివరికి ఏమికి అర్థమైందంటే నేను ఇక్కడ ఏమీ చేయలేననే ఉద్దేశం అర్థమైపోయింది ఆయన. ఎందుకంటే ఎటువంటి సపోర్టు లేదు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మనోడికి కొంచెం ఇది ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం అది ఎక్కువైంది. ఏది వీళ్ళు పవర్లోకి వచ్చి ఉండటం వల్ల దీంతో ఆమెకి ఫుల్ వెడ్జెడ్గా అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ సాధించగలిగేది ఏమీ లేదు, నేనేమీ చేయలేను అనే ఉద్దేశంతో ఆమె ఈ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు.